ఓకే, థ్యాంక్ యూ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామున ప్రేమపూర్వకమైన ఆహ్వానం, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాలం దైవ సేవకులు పెద్దల కొరకైన కూడికలో ప్రభు మనల్ని దర్శించారు. నాయకత్వం, సేవకత్వానికి సంబంధించిన విషయాలు మనకు అందించారు. మధ్యాహ్న కాలం సహోదరులు ప్రత్యేకమైన 25 సంవత్సరాల స్తుతి కూడిక వారు చక్కగా జరిగించుకున్నందుకు, ప్రభువు నామ సంకీర్తన చేసి సాక్ష్యాలు పంచుకొని దేవుని వాక్యాన్ని విన్నందుకు మనం సంతోషిస్తూ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మొదటి రోజు రాత్రి సువార్త కూడికలో చేరువచ్చిన సహోదరులందరినీ ప్రభువే తన వాక్యం ద్వారా దర్శించాలని మనం ప్రార్థిస్తున్నాం. దైవజనులు పాల్ గాంధీ గారు సువార్త అందిస్తారు. దానికి ముందుగా క్రొత్త నిబంధనలో నుండి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 3 వచనాలు చదివి వాటిని మీతో కలిసి ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. హీబ్రూస్ చాప్టర్ 11 verse 28, 29 and 30 3 వచనాలు మాత్రం చదువుకుందాం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 28, 29, 30. నేనే చదువుతున్నాను. వాక్య పరిచర్యలో సహోదరులు వచనాలు చదివి సహాయం చేయండి. తొలుచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయారు. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయారు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. ఈ 3 వచనాలు ఈ రాత్రి వేళ వాక్య సందేశానికి, ధ్యానానికి సహాయకరంగా ప్రభువే తన ఆత్మ ద్వారా దీవించునుగాక. పాల్ గాంధీ గారు మోషే నిరాకరింపబడ్డాడు, మోషే నిరాకరించినవి ఉదయకాలం అందించినట్టుగా సారాంశంగా నాకు తెలియజేశారు. భోజన సమయంలో వారి సందేశాన్ని, వారి అంశాన్ని నేను తీసుకోవాలని కాదు, కానీ మనం చదివిన ఈ 3 వచనాల్లో దేవుని ప్రజలు, అబ్రహాము సంతానం, వారిలో మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. అయినా యెహోషువ గ్రంథములో మనకు తేటగా కనబడే 2 నాయకులు, యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. వారి అనుభవాలు ఈ 3 వచనాల్లో ఉన్నాయి. వారి పేర్లు లేవు, కానీ వారి అనుభవాలు ఈ 3 వచనాల్లో ఉన్నాయి. ఇవి మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. రాబో కాలానికి మంచి పునాది వేసుకో అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. లేయింగ్ ఏ గుడ్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. రాబో కాలానికి మంచి పునాది వేసుకో అని చెప్పాడు. ఆయన తన జీవితానికి మంచి పునాది వేసుకున్నాడు. జీవితానికి మంచి పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ పునాది క్రీస్తే, ఆ ముఖ్యమైన మూలరాయి క్రీస్తే, ఆ బండ క్రీస్తే. క్రీస్తును ఎరుగని వారు జీవితానికి సరైన పునాది వేసుకోలేదు. ఈ రాత్రి ఒక అవకాశం ప్రభు ఇస్తున్నాడు. నీ జీవితానికి క్రీస్తును పునాదిగా వేసుకొని ఆయన మీద నా జీవితం కట్టుకోవాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. 3 వచనాల్లో
3 విశేషమైన అనుభవాలు చెప్పాడు. 28వ వచనంలో రక్షణానుభవం చెప్పాడు. ఈ లోకములో పాపికి కావలసిన ప్రాముఖ్యమైన అనుభవం రక్షణానుభవం. రక్త ప్రోక్షణ ఆచారము అనే ఆ మాటలో 28వ వచనంలో చదువుతున్నాం కదా, రక్త ప్రోక్షణ ఆచారం. రెండవది రక్షణ తరువాత 29వ వచనంలో బాప్తిస్మ అనుభవం. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, నంబర్ 1. బాప్తిస్వం కూడా నిర్లక్ష్యం చేయకూడదు, నంబర్ 2. మూడవది 30వ వచనంలో జయ జీవితం చెప్పాడు. అసాధ్యంగా కనబడిన ఎరికో పట్టణ ప్రాకారం, ఎరికో గోడలు కూలెను అన్నాడు. అది ఎవరి దినాల్లో? ఆ దినాల్లో మోషే లేడు. మోషే దినాల్లో 2 జరిగినాయి. యెహోషువ కాలేబు దినాల్లో ఇది జరిగింది. యొర్దాను దాటడం, ఎరికో పైన జయాన్ని సాధించడం, ఎరికో గోడలు కూలిపోయినట్టుగా చెప్పాడు. కనుక రక్షణ అనుభవం, బాప్తిస్మ అనుభవం, జయ జీవిత అనుభవం, ఇవి చాలా సామాన్యమైనవి, కానీ చాలా ప్రాముఖ్యమైనవి, చాలా అవసరమైనవి. ఇవి లేకుండా మన భక్తి జీవితం సాగదు. కనుక వాటిని ఒకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ కొండ ప్రదేశము నాకు దయచేయి అని ప్రభువు సన్నిధిలో యెహోషువ దగ్గర మనవి చేసిన వాడెవరు? కాలేబు. కాలేబు జీవితం ఎక్కడ ప్రారంభం అంటే ఐగుప్తు నుండి విడిపింపబడుటతో ప్రారంభమైంది. ఐగుప్తు ఇనుప కొలిమి నుండి, భారమైన ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడిన కాలేబు. యెహోషువ కూడా విడిపించబడ్డాడు. ఆ ఇద్దరు సాక్షులు. వారు ప్రభువును అనుసరించారు. వారు చక్కగా ప్రభువును ఆరాధించేవారు. వారు ప్రభువు సన్నిధిలో చక్కగా ప్రార్థించేవారు. వారు ప్రభువును గురించి చక్కగా సాక్ష్యమిచ్చేవారు. వారు ప్రభువు కొరకు ఫలించేవారు. వారు శత్రువులను ఓడించి జయ జీవితము జీవించేవారు. వయస్సు ఎంత పెరిగినా వారు ఆత్మీయంగా అంతరంగ పురుషునిలో బలము తగ్గకుండా బలాఢ్యులుగా ఉన్నారు, బలహీనులుగా లేరు, కాపాడుకున్నారని 7 విషయాలు ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు ఎవరికి సేవ ఇస్తాడు, ఎవరికి సంఘాలు ఇస్తాడు, ఎవరికి ఆత్మల్ని ఇస్తాడు, ఆ వెలుగులో మనం ఆలోచించాం. వారి ప్రారంభం ఎక్కడ అంటే ఐగుప్తులో ఉన్నవారే విడిపించబడ్డారు. నిర్గమకాండం 12వ అధ్యాయానికి ఒకసారి రండి. మనకు తెలిసిన విషయాలే, తెలిసిన వచనాలే, కానీ ఆ వరుసలో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు సహాయకరం. ఇప్పుడు చదవండి, 12వ అధ్యాయం 37 చదవండి ఒక మాట. 12:37, 12 Exodus 12:37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి అన్నాడు. ప్రారంభం రామసేసు, అక్కడ నుండి బయలుదేరి వారు సుక్కోతు, పాకలు అనే స్థలానికి వారు వచ్చారు. అక్కడి నుండే వారి యాత్ర సాగింది. 40 సంవత్సరాల ప్రయాణం దాదాపుగా. వారు పిల్లలు కాక కాల్బలం అంటే మామూలుగా నడిచేటువంటి సైనికులు ఎంతమంది? 6 లక్షల వీరులు అన్నాడు. 6 లక్షల వీరులు అన్నాడు. కాల్బలమే 6 లక్షలు అంటే
కాల్బలము కాక పురుషులు, స్త్రీలు, పిల్లలు మొత్తం కలిసి కనీసం 20 లక్షల ప్రజలు ఉంటారు అని ఎరిగిన వారు భావిస్తున్నారు. ఇంత గొప్ప సమూహం మొదటిసారిగా మోషే అహరోనుల వలన నడిపించబడి ఐగుప్తును విడిచి, రామశేషును విడిచి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారుగా వారు ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణం ప్రారంభం కావాలంటే ఏం జరిగింది? దాని వెనుక చాలా పెద్ద చరిత్ర చెప్పాడు కదా. మొదటి 12 అధ్యాయాల చరిత్ర మనం గమనిస్తే ఐగుప్తు దాస్యములో 430 సంవత్సరాలు ఉన్నారు వారు. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తా. ఐగుప్తు ఎందుకు వారు వెళ్ళారు? ఐగుప్తుకు ఎందుకు వారు వెళ్ళారు? నివాసం చేయాలని వెళ్ళారా? కాదు. కరవు భారముగా ఉన్నందువల్ల, కనానులో కరవు ఉన్నది, ఐగుప్తులో ఆహారం ఉన్నది. కనానులో ఉన్న హెబ్రీయులు, యాకోబు లేక ఇశ్రాయేలు ఆయన పిల్లలు ఆహారం కొరకు ఒకసారి వెళ్ళారు. యోసేపు వారికి ఆహారం ఇచ్చి మళ్ళా వారి గోనెల్లో వారి రోకలు ఇచ్చి పంపించాడు. రెండవసారి కూడా మీరు వచ్చినప్పుడు బెన్యామీను మీతో ఉంటే తప్ప మీరు నా ముఖము చూడకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. పంపడానికి తండ్రి ఇష్టపడలేదు. అక్కడ కొంత జాప్యం జరిగింది, ఆలస్యమైంది. చివరికి వారు తెచ్చుకున్న రేషన్ అయిపోతున్నందువల్ల ఆహారం అవసరమైంది కనుక, సరేనయ్యా ఒకరి వెంట ఒకరిని నాకు ఖాళీ చేస్తున్నారు, లేకుండా చేస్తున్నారు, నేను పుత్రహీనుడు అయిపోతున్నాను, అంగలార్పుతోనే నిరసన వెంట్రుకలు గలవాడనే నేను పితరులతో కూడా చేర్చబడాలి, అలాగైతే దానికే నేను సమ్మతిస్తాను అని ఇశ్రాయేలు వారిని పంపించాడు. వారు వచ్చినప్పుడు, రెండవసారి వచ్చినప్పుడు యోసేపు, జప్నత్మనేహు అనే పేరుతో పిలువబడే యోసేపు తన్ను తాను వెల్లడి చేసుకోక తప్పలేదని ఎందుకు నేను చెప్తున్నానంటే, అప్పుడు కూడా ఆయన బయలుపరుచుకోవాలనుకోలే. ఐగుప్తీయుని మాదిరిగానే ఉన్నాడు, పేరు అలాగే ఉంది, గెటప్ అంతా అలాగే ఉంది. ఆయన హెబ్రీయుడు, మా సహోదరుడు అని సహోదరులే గుర్తుపట్టలేకపోయారు. ఆయన ఐగుప్తు భాషలో మాట్లాడుతున్నాడు. వీరికి హెబ్రీ భాష వచ్చు, ఐగుప్తు భాష వచ్చు. వారు వారి మధ్య మాత్రమే మాట్లాడుకున్నప్పుడు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు. ఆ భాష కూడా ఆయన ఎరిగినవాడే, బాగా ఎరిగినవాడు, ద్విభాషి అని చెప్పాడు. ప్రభువుకు మన భాషలన్నీ తెలుసు, మనం మోసపోతాం. ఈ భాషలో మాట్లాడితే ఆయనకు తెలియదులే, ఆయన వినడలే, ఆయన అర్థం చేసుకోలే అనుకుంటాం. అంత అమాయకులం మనం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. పాపం చేసే ప్రతి వ్యక్తి అంతే, నేనంతే, నీవంతే. భయంకరమైన పాప దాస్యములో ఉన్నారు వారు. అప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు, కరవు సంవత్సరాలు ఇంకా 5 వస్తాయన్నాడు. అంటే కరవు 7 సంవత్సరాలు కదా. 7 సంవత్సరాల్లో ఒకసారి వచ్చి ఆహారం తీసుకుని వెళ్ళారు, 2 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని సంవత్సరాలు? జస్ట్ 5 years. 5 సంవత్సరాలు. వీరు మర్యాదగా ఆహారం కొరకే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలు కాగానే ఏం చేయాలా? తిరిగి కనానుకు వెళ్ళాలి. వెళ్ళారా? వెళ్ళలేదు కాదు, అసలు వెళ్ళనివ్వదు ఐగుప్తు. పాప దాస్యం అంత భయంకరమైనది. ఇర్మియా గ్రంథములో అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. యాకోబు అంటే మోసగాడు అంటారు. వాస్తవానికి యాకోబు అంటే మోసగాడని కాదు, మడిమె పట్టుకొని వాడు గనుక
యాకోబు అని పేరు పెట్టారు. బైబిల్ ప్రకారం అంతే. అతను మోసగాడుగా మారిపోయాడు. అన్నను మోసగించాడు 2 సార్లు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు కొన్నిసార్లు. మోసగించాడా, మోసపోయాడా? మోసపోయాడు. మోసగించాడు, మోసపోయాడు. ఈ మోసగాడు మారిపోయాడు. ప్రభుకు స్తోత్రం. మోసగాళ్ళు మారాలి, అబద్ధికులు మారాలి, అన్యాయస్తులు మారాలి, స్వార్థపరులు మారాలి, ఉపాయశాలులు మారాలి, ధనాపేక్ష గలవారు మారాలి. అందుకే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. విన్నారా? ఇంకా 5 సంవత్సరాలే కరువు సంవత్సరాలని చెప్పాడు. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని పోషిస్తా, మిమ్మల్ని అందరినీ పోషిస్తా, మిమ్మల్ని పోషిస్తా, మిమ్మల్ని ఆదరిస్తా, మిమ్మల్ని ప్రేమిస్తా, మిమ్మల్ని క్షమిస్తా, మీతో సంభాషిస్తా, మీ సహోదరునిగా ఉంటా, ఐగుప్తు దేశానికి ప్రభువుగా ఉన్నాను అని యోసేపు చెప్పాడు. కానీ వచ్చిన తర్వాత ఏమైంది? 5 సంవత్సరాలు అయిపోయింది, వారు వెళ్ళలేకపోయారు. ఐగుప్తులో ఉన్న ఆకర్షణలు అలా ఉన్నాయి. దేవుని దాసులు చెప్పే ఉంటారు, చెప్పకపోయినా మనకు తెలిసిన విషయాలే కదా. ఐగుప్తు భోగాలు, ఐగుప్తు పాపాలు, ఐగుప్తు ఆశలు, ఐగుప్తు ఆకర్షణలు, ఐగుప్తు ఎంతగా పాపిని బయటికి రాకుండా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో 5 కాదు, 10 కాదు, 50 కాదు, 100 కాదు, దాదాపు 430 సంవత్సరాలు వారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు చదవండి 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. బాగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. 6:6 చదవయా. ఇశ్రాయేలులతో ఎలాగూ చెప్పుము, నేనే యెహోవాను. మోషే కాదు, అహరోను కాదు, ఫరో కాదు, నేనే యెహోవాను అన్నాడు. యెహోవా అనేది గొప్ప నామం. నేనే యెహోవాను, ఐ యామ్ యాహ్వే. నేనే యెహోవాను అంటే సర్వం నేనే అని, దాని ఉన్నవాడను నేనే, సర్వము నేనే, సంకల్పించింది నేనే, తల్లి గర్భంలో రూపించినది నేనే, చేత భరించినది నేనే, ఎత్తుకున్నది నేనే, కౌగిలించినది నేనే, చంకబెట్టుకున్నది నేనే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నీ జీవితం రూపించింది నేనే, నడిపించేది నేనే, సమకూర్చేది నేనే, మొదటి నుండి చివరి వరకు A to Z, ఆల్ఫా ఓమెగా, నీ జీవితం అంతా నేనే యెహోవాను అన్నాడు. నేను నిమిత్త మాత్రులం. చదవండి. నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తా. ఆ ఒక్క మాట పట్టుకోండి రాత్రి. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? వెలుపలికి రప్పించాలని. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను, హెబ్రీయులను, అబ్రహాము సంతానాన్ని. అందులో కాలేబు ఉన్నాడు, అందులో యెహోషువ ఉన్నాడు, అందులో మోషే ఉన్నాడు, అందులో అహరోను ఉన్నాడు, అందులో మిర్యాం ఉన్నది, 12 గోత్రాల వారు ఉన్నారు, 20 లక్షల ప్రజలు ఉన్నారు దాదాపుగా. టు బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ ఈజిప్ట్, ఐగుప్తు నుండి వెలుపలికి మిమ్మల్ని తీసుకొని రావాలి, అది నా ఆలోచన అన్నాడు. మీరు రాలేరు. యెహోషువ గ్రంథం 24 దాంతో కలిపి చదువుకోండి. వారు దిగిపోయారు అని యెహోషువ 24లో చెప్పాడు. వారు దిగిపోయారు. ప్రభు ఏం చేశాడు? తానే వారిని వెలుపలికి రప్పించారు. ఐగుప్తులోంచి వెలుపలికి తేగలిగిన వాడు ఆయనే. ఆలోచించారా? అబ్రాహామును ఊరిలో నుండి వెలుపలికి తెచ్చింది ఎవరు? ఆయనే కదా. ఆదికాండంలోనే ఈ పాఠం ప్రారంభమైంది. 15వ అధ్యాయంలో అన్నాడు, నిన్ను వెలుపలికి రప్పించాను అబ్రాహాం, గుర్తుపెట్టుకో. నీ దేశం, దాని పద్ధతులు, దాని పండుగలు, దాని దినాలు, దాని నమ్మకాలు, దాని సంస్కారాలు ఏవి
నీవు నమ్మకూడదు, పాటించకూడదు. వాటిలోంచి అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ట్రెడిషన్స్, ఆ దేశ చట్టాలు, దేశ నమ్మకాలు, దేశ సంప్రదాయాలన్నిటిలోంచి పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన అవుట్, కాల్డ్ అవుట్. సంఘం అంటే అదే. అబ్రాహాము ఎలాగ వెలుపలికి పిలువబడ్డాడు. నీ బంధువుల నుండి బయటికి రావాలి. బంధువులు, వారి బలవంతాలు, వారి ఒత్తిడి, వారి నమ్మకాలు, వారు చెప్పినట్టు చేసి తీరాలి. వీటన్నిటిలోంచి బయటికి రావాలి. ఐ వాంట్ యూ టు కమ్ అవుట్. నీ వెలుపలికి వస్తేనే నా భక్తుడవు. అబ్రాహాము నిజంగా వెలుపలికి వచ్చాడు. వెలుపలికి వచ్చిన అబ్రహాము సంఘానికి ఛాయ. పాత నిబంధనలో సంఘము లేదు, పాత నిబంధనలో, కానీ సంఘానికి వచ్చిన సందేశం బైబిల్ అంతట్లో రాశాడు. గమనించారా? బంధువులు, వారి యొద్ద నుండి నువ్వు బయటికి రావాలి. దేశము, దానిలోంచి నువ్వు వెలుపలికి రావాలి. నీవు నా కొరకు ప్రత్యేకంగా, నిర్దిష్టంగా నీవు ఉండాలి, జీవించాలి. నేను చెప్పినట్టే, నేను ఎక్కడికి రమ్మంటే నీవు అక్కడికి రావాలి. నేను ఎలా ఉండాలంటే నీవు అలా ఉండాలి. విధేయుడయ్యాడు అబ్రహాము. అబ్రహాము పిలువబడినప్పుడు మహిమగల దేవుని పిలుపుకు లోబడి వెలుపలికి వచ్చాడు అబ్రహాము. వెలుపలికి వచ్చారు ఇశ్రాయేలీయులు. అయితే ఒక తేడా ఏమిటంటే, వీరు ఐగుప్తులోంచి వెలుపలికి వచ్చారు, కానీ అక్షరార్థంగా నిజంగా ప్రభు కొరకు వెలుపలికి రాలేదు. అందుకే మోయాబు మైదానాలకు వెళ్ళే వరకు కూడా ఐగుప్తు 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 అంటూ వచ్చారు. వారి హృదయాల్లో, వారి మనసులో ఐగుప్తున్నది. ఐగుప్తులోంచి నిజంగా వారు వెలుపలికి రాలేకపోయారు. ప్రభువే వారిని వెలుపలికి తెచ్చి, వారిలో కొద్దిమంది నిజంగా వెలుపలికి వచ్చారు. ఎందుకంటే ప్రభువే వారిని వెలుపలికి తెచ్చాడు. నిర్గమకాండం 6:6లో ఇప్పుడే మనం చదువుకున్నాం. వారు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొందును, మీకు దేవుడనై ఉందును, మిమ్మును వెలుపలికి రప్పించిన దేవుడనైన యెహోవాను నేనే అన్నా. ఇంతసేపు దీని గురించి ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, నల్గొండలో ప్రభువుని నమ్ముకున్న నీవు నేను కూడా ఎక్కడికి రావాలి? వెలుపలికి రావాలి. ఇది చాలామందికి ఇష్టం లేదు, కష్టంగా ఉంది. వెలుపలికి రావాలి. నీవెవరమైనా సరే వెలుపలికి రావాలి. వెలుపలికి రావాలి. ఫాక్స్ గారు, అగ్రిప్ గారు, సెలన్ ఇండియా జనరల్ మిషన్ సిఐజిఎంలోంచి వెలుపలికి వచ్చారు. స్పష్టమైన రక్షణానుభవం కలిగి దేవుని వాక్య సత్యానికి లోబడి జీతాల సేవకు రాజీనామా చేశారు. విశ్వాసంతో జీవించారు. కాల్డ్ అవుట్. వైఎస్ కుటుంబాల్లో మొదటి విశ్వాసి వైఎస్ వెంకటరెడ్డి గారు, ప్రభుదాస్ అంకుల్ తండ్రి గారు. ఆయన వెలుపలికి రాలేదు. అన్యజనులోంచి వెలుపలికి వచ్చారు, కానీ చివరి వరకు సిఎస్ఐ సహవాసములు వారు సాగారు. వారి కుటుంబంలో చాలామంది అలా సాగుతున్నారు, కానీ అందరూ రక్షించబడ్డారు. 10 మంది పిల్లలు, వెంకటరెడ్డి గారి సంతానం 5 కుమారులు 5 కుమార్తెలు రక్షించబడ్డారు. ప్రభు కృప. వారిలో ప్రభువును సేవించినది ప్రభుదాస్ అంకుల్, మన ఆత్మీయ తండ్రి. వెలుపలికి వచ్చాడు ఆయన. ఇంటిలో నుండి వెలుపలికి వచ్చాడు ఆయన. ఇంటిని విడిచిపెట్టి, ఆయన విడిచిపెట్టాలని కాదు, పరిస్థితుల ఉన్నవి కనుక ప్రభు మహిమ కొరకై ప్రభువును పిలిచాడు. ఆయన సాక్షిగా నేను జీవిస్తానని ఇంటి నుండి వెలువేయబడి ఆయన మొత్తం విడిచిపెట్టి ప్రభు కొరకు వెలుపలికి వచ్చాడు. ప్రభు అన్యాయస్తుడు కాడు. ఎన్నడూ ప్రభు ఆయన విడిచిపెట్టలేదు. వెలుపలికి రావాలి. హెబ్రీ పత్రిక 11:28 నంబర్ 1, వెలుపలికి రావాలి. నమ్మని వారిలో నుండి నమ్మిన వారు వెలుపలికి రావాలి. ఇంకా ములాజ లేదు, ఇక్కడ రాజీ పడేది లేదండి. వెలుపలికి రావాలి.
వారిని మనం ప్రేమిస్తాం, వారికి సువార్త అందిస్తాం. అయితే సంఘము దాని సత్యం. అసలు సంఘం అనే మాట గ్రీకులో ఎక్లీషియా అంటారు. నా గ్రీకు భాష రాదు. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ కంపెనీ. కాల్డ్ అవుట్ కంపెనీ. నమ్మిన వారిని ప్రభు వెలుపలికి తెస్తున్నాడు. ఫరో ఏమన్నాడో తెలుసా? యెహోవాకి ఆరాధన చేసుకోండియా, ఇక్కడే చేసుకోమన్నాడు. దూరము పోవద్దన్నాడు. ఎంత ఉపాయాలు చూడండి. టక్కరివాడు. మోషే దేనికి అంగీకరించలేదండి. ఒక డెక్క కూడా ఇక్కడ విడిచిపెట్టడానికి వీలు కాదండి. ఇక్కడే చేసుకోమన్నాడు. పురుషులు మాత్రం వెళ్ళండి అన్నాడు. ఎన్నో మాటలు చెప్పాడు. ఆ ఆటంకాలన్నిటినీ ఎదిరించాడు మోషే. నీవు ఏ రోజు పంపిస్తావో ఆ రోజే వెళ్ళవలసిన రీతిగా పంపితేనే మేము వెళ్తాం. మా దేవుడైన యెహోవా సమర్థుడు అని ప్రభువును నమ్మి ప్రభువు పైన నమ్మకంగా జరిగించాడు మోషే. అన్కాంప్రమైజింగ్, ఎ మ్యాన్ ఆఫ్ క్లియర్ కన్విక్షన్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, సేవ చేసే మనకు ఖచ్చితమైన ఒప్పుదలలు ఉండాలి. ఖచ్చితమైన ఒప్పుదల లేకపోతే పెద్దలు సేవ చేయలేరు, సేవకులు సేవ చేయలేరు. నీవు సేవ చేయడానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం మనం సేవ చేయాలి. మనుషులను కాదు, ప్రభువును తృప్తిపరచడానికి మనం పూనుకోవాలి. నేను మిమ్మల్ని వెలుపలికి రప్పించాను అని చెప్పాడు. నిర్గమ 6లో చెప్పాడు. వారు చాలా దురవస్థలో ఉన్నట్టుగా గ్రహించారు. ఐగుప్తు కఠినమైన సేవ, దాసత్వం. ఫరో సేవ చాలా కష్టతరమే. ఏండ్ల తరబడి వారు బాధపడ్డారు, నిట్టూర్పు విడిచారు. వారి నిట్టూర్పు ప్రభువు విన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు వారి మూలుగు విన్నాడు, వారి మొర్ర విన్నాడు, వారి నిట్టూర్పు విన్నాడు, వారి కష్టాన్ని చూచాడు, వారి శ్రమను చూచాడు, వారిని లక్ష్య పెట్టాడు. వారిలో నుండి వారిని వెలుపలికి తేవడానికి ఆయన సంకల్పించాడు. దాని కొరకే మోషేను పుట్టించాడు. విన్నారా? మోసెస్ ఎ రిడీమర్, దే డెలివరర్. హీ వాజ్ బోర్న్ విత్ ఎ పర్పస్. ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో ప్రభు ఆయన పుట్టించాడు, భద్రపరిచాడు. ఫరో ఏం చేయలేకపోయాడు మోసే విషయంలో. ఫరో కుమార్తె ద్వారానే, ఫరో కుమార్తె ఇంటిలోనే పెంచాడు మోసేను ప్రభు. సొంత తల్లి ఈ కుమారునికి పాలిచ్చి జీతం తీసుకున్నట్టుగా చేశాడు ఆయన. అసలు బైబిల్ దేవుడు ఎంత గొప్ప దేవుడు మీరు ఆలోచించారా? వీరిని వెలపలికి తేవాలనేది ఒక పెద్ద ప్రణాళిక. ఆ కార్యము తగిన కాలంలో ఆయన నెరవేర్చాడు మోసే ద్వారా. అయితే ఈ ప్రారంభంలో 11 అధ్యాయాల వరకు సూచక క్రియలు జరిగినవే కానీ ఎవ్వరికి విడుదల కలుగలేదు. అర్థం ఏమిటి? అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. అద్భుతాలు సూచక్రియల ద్వారా పాపికి రక్షణ కలగదు. నీకు ఇష్టమైన కష్టమైన అది సత్యం. మరి పాపికి విడుదల కలగాలంటే ఒక్కటి జరగాలి. ఏం జరగాలి? చదవండి, హెబ్రీ 11:28లో. అంతే, రక్త ప్రోక్షణ గ్రహ విమోచన అన్నారు. రక్త ప్రోక్షణ ఉంటేనే శనిగాడు పోతాడని. ఈ పాపం అంతా పోవాలంటే, శనిగాడు పోవాలంటే ఎరుపు చూపించాలిరా అని వారు పల్లెటూళ్ళలో. వాళ్ళకి అది కొండ గుర్తు, ఎరుపు చూపించారు. ఏమండి, ఎవరికైనా మరి బ్లడ్ తక్కువ అయితే రక్తం ఎక్కించాలంటే ఏం చేస్తారు? మనిషికి వేరే రక్తం, అది రక్తమే ఇది రక్తమే అని ఎక్కిస్తారా? అసలు మనిషి రక్తమే గ్రూప్ సరిపోకపోతే, అది నిర్మలంగా లేకపోతే అది సూట్ కాదు. అది ఇప్పుడు మన దేశానికి వచ్చిన చిక్కు అదే. సూట్ కాని రక్తమే అర్పిస్తున్నారు. అందుకే పాపక్షమాపణ పొందలేకపోతున్నారు. సూటబుల్ బ్లడ్, గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల రక్తం ఒక్కటే సరిపోయినది. నిర్గమకాండం 12లో చెప్పాడు. వారు వెలపలికి రావాలంటే తప్ప
రక్త ప్రోక్షణ జరగాలి. అక్కడ గొర్రె పిల్ల లేక మేకపిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్ల లేక మేకపిల్ల రక్త ప్రోక్షణ, చిందించబడిన రక్తాన్ని ఆ పైకమ్మి మీద, నిలువు కమ్ముల మీద ప్రోక్షించాలి, చమరాలి. దాని చాటున జ్యేష్ఠుడు దాగి ఉంటే సంహార దూత ఖడ్గం తీసుకొని రాత్రి వేళ వెళ్ళినప్పుడు ఏ ఇంటి మీద రక్తం ఉన్నదో ఆ ఇంటి లోపలికి వెళ్ళడు అని చెప్పాడు. ఇదంతా మనకు తెలిసిందే. రండి, నిర్గమకాండం 12వ అధ్యాయములో ఈ మొదటి అనుభవం ఎంత చక్కగా ఆయన చెప్పాడో మనం గమనిస్తున్నాం. వారు ప్రయాణమైపోయారు అని 37లో చెప్పాడు. వెలుపలికి ఐగుప్తును విడిచిపెట్టి వారు వెలుపలికి వస్తున్నారు. త్వరపడుచు 11, 12 వచనాలు చూడండి. నిర్గమ 12, 11, 12 వచనాలు. ప్రయాణం చేయాలా గనక మీ నడుము లూజ్గా ఉండకూడదు, కట్టుకొని అన్న మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు మీరు పస్కా తినాలి అని చెప్పాడు. ఆలస్యం చేయకూడదని చెప్పాడు ఆయన. ఆ రాత్రి వేళ ప్రభు తీర్పు తీర్చి, ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చి రక్త ప్రోక్షణ ద్వారా ఛాయాపూర్వకంగా విధేయులైన వారిని, ఇశ్రాయేలు జనాంగాన్ని, లక్షలాది ప్రజలను ఆయన వెలుపలికి తెచ్చాడు. మీరు బయటికి రావాలి అన్నాడు. 31లో మీరు ఇశ్రాయేలులు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి ఫరో చెప్పాడు. 41లో వారు 430 సంవత్సరాలు గడిచిన తరువాత ఆ దినమందే ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి పోయేను అన్నాడు. 31, 41, 51 ఈజీ టు రిమెంబర్ అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? ఆనాడే వారు ఐగుప్తు దేశంలోంచి ఎక్కడికి వెలుపలికి వచ్చారు అన్నాడు. గొర్రె పిల్ల రక్తం, ఆ రక్తము చిందించబడగా, కల్వరిలో చిందించబడగా, వేల సంవత్సరాల కింద చిందించబడగా, నేటికి తాజాగా ఆ రక్తం మన కొరకు ప్రవహిస్తుండగా, దేవుని కుమారుడైన యేసు రక్తం మాత్రమే పాపానికి పరిహారం కలిగించే రక్తముగా పరలోకపు తండ్రి సదుపాయం చేసి ఉండగా, స్నేహితుడా, నమ్మావా? ఆశ్రయించావా? ఆ రక్తాన్ని నీ హృదయానికి, నీ జీవితానికి నీవు అన్వయించుకున్నావా? రక్తము చాటున దాగి ఉన్నావా? రక్తముతో నీవు కడుగబడ్డావా? నేను ప్రభువు కొరకు జీవిస్తాను, నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు, ఆయన నా యజమాని, ఆయన కొరకే నా జీవితం అంకితం, నేను ఆయన కొరకు జీవిస్తాను. యేసు ప్రభు రక్తంతో కడుగుబడిన అనుభవం నీకుందా? దట్ ఈస్ నెంబర్ 1. వెలుపలికి రావాలి. నేను ప్రభువు నమ్ముకున్నాను. నమ్మిన వారు నమ్మని వారిలోంచి ప్రత్యేకించబడి వెలుపలికి రావడం నిర్గమకాండంలో చెప్పాడు. రక్త ప్రోక్షణ ఆచారం. దేవుని దాసులకు మనం సమయం ఇవ్వాలి. 2వ అనుభవం కూడా చూద్దాం. చూడండి, చదువయ్యా 29 కదా, హెబ్రీ పత్రిక 11:29 చదవండి. ఎవరు? రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించిన వారు కదా. ఇప్పుడు 2వ అనుభవానికి వస్తున్నారు. రక్షణ పొందిన వారు ఎక్కడికి రావాలి అంటే, పొడి నేల మీద నడిచిన అనుభవానికి రావాలి. ఇది కూడా ప్రత్యేకించబడిన అనుభవమే. ఇది ఎలా ప్రత్యేకించబడుతున్నారంటే, అంతవరకు ఐగుప్తులో ఉన్నారు, కానీ ఎర్ర సముద్రము దాటి అద్దరికి వచ్చినప్పుడు ఏమైంది? ఐగుప్తీయులలో నుండి ఇక ఐగుప్తీయులకు వారికి సంబంధము లేకుండా పోయింది. ఎంత గొప్ప కార్యం ప్రభు చేశారు చూడండి. సుక్కోతులో ప్రయాణం అంటే రామశేషులో ప్రారంభించి సుక్కోతుకు వచ్చారు. 2-3 మకాములు వచ్చారంతే. మిగ్దోలుకు ఎదురుగా వచ్చారు. ఎర్ర సముద్రం, బయల్సెఫోను ఎదుట, మిగ్దోలు ఎదుట అన్నాడు. ఎర్ర సముద్రం. అక్కడికి రాగానే ఫరో
అతని సమస్త సేనలు ఇశ్రాయేలు జనాంగాన్ని తరుముకుంటూ వచ్చారు. ఏం జరిగింది? నేను తరిమెదను, కలుసుకుంటాను, కత్తి దోస్తాను, ఇశ్రాయేలు జనాంగం లేకుండా చేస్తాను అనుకున్నాడు ఫరో. జరిగిందా? జరగలేదు. ప్రభువు అద్భుతం చేశాడు. అక్కడ సముద్రమును పాయలు చేశాడు ఆయన. సముద్రాన్ని పాయలు చేశాడు ఆయన. రెండుగా విభజించాడు ఆయన. విన్నారా? ఈ ప్రక్క నీళ్లు గోడవలే ఉన్నాయి, ఆ ప్రక్క నీళ్లు గోడవలే ఉన్నాయి. మధ్యలో ఆయన రాత్రి అంతా ఆ గాలి రప్పించగా ఏమైపోయింది? నేల ఆరిపోయిందండి. దే వాక్డ్ ఆన్ డ్రై గ్రౌండ్. పొడి నేల మీద వారు నడిచి వచ్చారు. చెప్పులు తీయలేదు వారు. చెప్పులు కాళ్ళకు తొడుగుకొని, కర్రలు చేతబట్టుకొని, నడుములు కట్టుకొని, పస్కాను ఆచరించిన అనుభవంతో ఆ భుజాల మీద ఉన్న ముద్ద ఉన్నదే, ఆ ముద్ద పులియక మునిపే వారు ప్రయాణం ప్రారంభించారు. వీఆర్ గోయింగ్ అవుట్ వాకింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు మేము వీరులుగా యాత్ర చేస్తున్నాం, వెళ్ళిపోతాం. మేము ఈ దేశానికి చెందిన వారం కాదు. ఈ దేవతలు, ఈ నమ్మకాలు, ఈ పద్ధతులు ఇవన్నీ మాకు లేవు. మేము ఒక విశేషమైన జనాంగం, ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు కొరకు జీవిస్తామని వారు బయలుదేరి వెళ్ళిపోతారు. నమ్మిన తర్వాత వారి అనుభవం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దీనికి ఒక మాట, ఒక పేరు పెట్టాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి. ఇష్టం లేదు ఏదనగా మేఘము క్రిందను ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వినండి, అందరూ మోషేను బట్టి మేఘములోను అంటే పైన నీళ్లు, అంతే కదా. మేఘములోను అన్నాడు. మేఘము నీళ్లు కుమరించేదే కదా. పైన నీళ్లు ఉన్నాయి, ఈ ప్రక్క నీళ్లు గోడవలే ఉన్నాయి, ఆ ప్రక్క నీళ్లు గోడవలే ఉన్నాయి. మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అన్నాడు. మోసే వాళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చాడా? ఇవ్వలేదు. మనం బాప్తిస్మం పొందినట్టు, మనం బాప్తిస్మం ఇచ్చినట్టు ఆయన ఇవ్వలేదు. కానీ ఏం జరిగిందంటే ఛాయాపూర్వకంగా పైన నీళ్లు, ఈ ప్రక్క నీళ్లు, ఆ పక్క నీళ్లు, నీళ్ల క్రింద నీళ్లలోబడి నడిచిపోయినట్టుగా పొడి నేల మీద వారు నడిచిపోయారు అన్నాడు. విన్నారా? పొడి నేల మీద వారు నడిచిపోయారు. మొదటిది వెలుపలికి వచ్చిన అనుభవం, 28వ వచనం. రక్షణ అనుభవం, విమోచన అనుభవం, గొర్రెపిల్ల రక్తముతో కడుగబడి విమోచింపబడిన అనుభవం. ప్రభు కొరకు నేను వెలుపలికి వెళ్ళిపోతున్నాను అని ప్రత్యేకించబడాలి. రెండవది బాప్తిస్మం. ఈ బాప్తిస్మ సాక్ష్యము ద్వారా సంఘములో చేర్చబడుట అనేది ఒకటి, పాపం విషయమై పాతిపెట్టబడుట అనేది ఒకటి, నీతి విషయమై దేవుని కొరకు ఇక మిగిలిన కాలం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించున్న నా ప్రభు కొరకే నేను జీవిస్తాను అనే ఒక ఖచ్చితమైన మెట్టు, ఖచ్చితమైన తీర్మానం. రక్షింపబడి బాప్తిసం పొందకుండా ఆలస్యం చేస్తున్నవారు, సందేహిస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. ఫరో ఎంతవరకు తరమగలడు అంటే ఎర్ర సముద్రం వరకే తరమగలడు. ఎర్ర సముద్రం తర్వాత వాడు తరమలేడు. ఏమయ్యాడు ఫరో? అతని సమస్త సేనను దేవుడైన యెహోవా ముంచివేశాడు. ఎర్ర సముద్ర జలాల్లో ముంచివేశాడు. నో మోర్ ఈజిప్షియన్స్. ఐగుప్తులోంచి వెలుపలికి వచ్చారు, అయినా ఐగుప్తీయులు ఉన్నారు. అయితే ఐగుప్తులు లేకుండా చచ్చిన ఐగుప్తీయులను ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దగ్గర చూశారు. గట్టెక్కిన వారు ఇశ్రాయేలీలు, మునిగిపోయిన వారు ఎవరు? ఐగుప్తీయులు. హెబ్రీ పత్రికలో బాగా రాశాడు. వారు దాటిపోయారు, వీరు అలాగు చేయజూచి మునిగిపోయారు. ఈనాడు కూడా భక్తిలో చాలామంది ఎవరో ఏదో చేస్తున్నారని అలాగు చేయజూచి మునిగిపోతున్నారు. కానీ
ప్రభువును అంగీకరిస్తే రక్షింపబడిన వారికి గొప్ప అనుభవం ప్రభు దయచేస్తున్నాడు. అద్దరికి వచ్చిన అనుభవం, దేవుని మహిమను చూచిన అనుభవం, ఆయన కార్యాలు చూచిన అనుభవం. అక్కడ మోషే కాదు, ప్రభువే వారి పక్షంగా యుద్ధం చేశాడు. మీరు కాదు, యుద్ధం నేనే చేస్తానని చెప్పాడు. మీరు ఊరకుండమని చెప్పాడు. ఎర్ర సముద్రము వద్ద చచ్చిన ఐగుప్తీయులను వారు చూచారు. దేవుని మహిమపరిచారు. యెహోవా నా విమోచకుడు అని ప్రభువును గురించిన విమోచన గానం వారు చేస్తున్నారు. ప్రభువును ఆరాధించే అనుభవం, స్థిరపడిన అనుభవం, ప్రత్యేకించబడిన అనుభవం, ప్రభు కొరకు బాప్తిసం పొంది ప్రభువుకు సాక్షిగా నేను జీవిస్తాను అనే స్పష్టమైన మెట్టు అక్కడ ఒక విశ్వాసికి ప్రభు దయచేస్తున్నాడు. మూడవది జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇంతటితో మన జీవితం పూర్తి కాదు. 28లో రక్షణానుభవం, వెలపలికి వచ్చిన అనుభవం. 29లో బాప్తిస్మ అనుభవం, ప్రత్యేకింపబడి ప్రభు కొరకు జీవించి పునరుత్థాన అనుభవంలో శరీరంలో ఉన్న అవయవాలకు మనము దాసులం కాకుండా నీతి సాధనాలుగా మన అవయవాలు ప్రభువుకు అప్పగించి జీవించడం. మూడవది 30వ వచనం చదవండి. హెబ్రీ 11:30. ఇవన్నీ విశ్వాసాన్ని బట్టే అన్నాడులే. 7 దినాల వరకు అంటే రోజు తిరుగుతూ వచ్చారు కదా. చూరక తిరగండి అన్నాడు ఆయన. ఎరుకో గోడలు అట్లా కూలిపోయినాయి. బైబిల్ ఇరిగిన వారే కదా. ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయి? ఏం చేస్తే కూలిపోయినాయి? ఏం చేశారు వారు? యుద్ధం చేశారా? ఆయుధాలు ఏమైనా ప్రయోగించారా? ఏమీ లేదండి. ఒక కేడమే కానీ బాణమే కానీ ఏమీ ప్రయోగించలే. మరేం చేశారు? ప్రభువు చెప్పిన ప్రకారం రోజు తిరగమంటే రోజు తిరిగారు. బూర ఊదమంటే బూరలు ఊదారు. అంతే. వారు ఆ ప్రకారంగా బూరలు ఊదుతూ ఉండగా బలమైన ఎరుకో పట్టణ ప్రాకారం ఏమైంది? దానికి అదే కూలిపోయింది. ఎరుకో గోడలు కూలిపోయాను అన్నాడు. చాలా పెద్ద పాఠం. ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. మన జీవితంలో బలంగా, అసాధ్యంగా, ఎత్తైన పట్టణాలుగా, ప్రాకారాలుగా, కోటగోడలుగా, మన చేత కానివిగా కనబడే సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ కూల్చివేస్తాడు ప్రభు. పరిశుద్ధత ద్వారా, విధేయత ద్వారా. ఎక్కడ విధేయత ఉన్నదో, ఎక్కడ పరిశుద్ధత ఉన్నదో అక్కడ జయ జీవితం ఉంటుంది. 28లో రక్షణానుభవం, వెలుపలికి రావాలి. 29లో బాప్తిస్మ అనుభవం, ప్రభువు కొరకు ప్రత్యేకింపబడి నిర్దిష్టమైన సాక్షిగా జీవించాలి. 30లో జయ జీవితం, యొర్దాను దాటడం, ఎరికోను స్వాధీనపరచుకోవడం. ఇటువంటి శ్రేష్టమైన అనుభవాలలో మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. కృపగల మా ప్రియ ప్రభువా, అందించబడిన వర్తమానం దీవించి ఫలింపచేయమని, తిరిగి మీ దాసుని బలపరచి అందరి క్షేమం కొరకు ఉపయోగించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.